Good morning friends. Myself Pittala Vijayalakshmi, Department of Economics, NTR GDC Women, Mahbub Nagar. ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేటటువంటి అంశం ఏంటని గనుక చూసినట్లయితే రిలేషన్ బిట్వీన్ SMC, AVC అండ్ SAC కర్వ్స్ అంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ, సగటు చెరవ్యయరేఖ, స్వల్పకాలిక వ్యయరేఖ. స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ, సగటు వ్యయరేఖ, స్వల్పకాలిక సగటు వ్యయరేఖ, వీటి మూడిటికి మధ్య ఉండేటటువంటి సంబంధం ఏ రకంగా ఉంది అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకోవడం జరుగుతుంది. దీనికంటే ముందు మనం ఒకసారి పునశ్చరణ కనుక చేసుకున్నట్లయితే, పూర్వం అంశాలను కనుక తీసుకున్నట్లయితే, మనం సగటు వ్యయం అంటే ఏంటి, ఉపాంత వ్యయం అంటే ఏంటి అనేటటువంటి వ్యయ భావనలు తెలియజేసుకున్నాము. TC, TFC, TVC అని అనుకున్నాము. మొత్తం వ్యయం అనేది మొత్తం స్థిర వ్యయము, మొత్తం చర వ్యయం కలయిక వల్ల, అంటే రెండు కలిసి ఉండేటటువంటిదే మొత్తం వ్యయంగా చెప్పుకున్నాము. అయిన తర్వాత AC, MCలను గురించి కూడా తెలియజేసుకోవడం అనేది జరిగింది. AC అంటేనేమో సగటు వ్యయము, MC అంటేనేమో ఉపాంత వ్యయము అని చెప్పి తెలియజేసుకున్నాము. సగటు వ్యయము, ఉపాంత వ్యయం ఏ రకంగా ఉంటుంది, వాటి అంటే ఉత్పత్తి స్థిరంగా ఉన్నప్పుడు అవి ఏ రకంగా పెరుగుతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనము అధ్యయనం చేయడం జరిగింది. AC అంటే ఏమనుకున్నామంటే, ఒక్క యూనిట్ ఉత్పత్తికి, ఉత్పత్తిలోని మొత్తం ఉత్పత్తిలో ఒక్కొక్క యూనిట్ ఉత్పత్తికి అయ్యేటటువంటి వ్యయాన్ని సగటు వ్యయంగా తెలియజేసుకోవడం అనేది జరిగింది. ఉపాంత వ్యయం అంటే ఏమనుకున్నామంటే, అదనంగా ఒక యూనిట్ని ఉత్పత్తి చేయడం వల్ల అదనంగా ఒక యూనిట్కి అయ్యేటటువంటి ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉంటుందో దానిని ఉపాంత వ్యయంగా తెలియజేసుకోవడం అనేది జరిగింది అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అయిన తర్వాత AVC అంటేనేమో సగటు చెరవ్యయాలకు అయ్యేటటువంటి, అంటే ఓన్లీ చెరవ్యయాల మీద కనుక చేసేటటువంటి వ్యయాన్ని ఓన్లీ చెర ఉత్పత్తి కారకాలపైన, అంటే చెర ఉత్పత్తి కారకాలపైన చేసేటటువంటి వ్యయం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటున్నామంటే సగటు చెరవ్యయంగా తెలియజేయడం అనేది జరిగింది అనేటటువంటి అంశాన్ని మనము అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే రిలేషన్ బిట్వీన్ SMC, AVC అండ్ SAC అనే రేఖల మధ్య ఏ రకమైనటువంటి సంబంధం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనము ఇప్పుడు చూడవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే SMC, SAC అండ్ AVC కర్వ్స్ ఆర్ U-shaped కర్వ్స్. మనం దేన్ని తీసుకున్నప్పటికీ కూడా SMC రేఖను తీసుకున్నా, SAC రేఖను తీసుకున్నా, AVC రేఖను తీసుకున్నా, ఈ అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే U ఆకారాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఈ మూడు కూడా ఎట్లా ఉంటాయి అంటే U ఆకారాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. Initially, SMC, AVC and SAC curves are falling, then AVC curve rise. ఏంటి అని కనుక చూసినట్లయితే, ప్రారంభంలో ఇనీషియల్గా కనుక చూసినట్లయితే SMC రేఖ, AVC రేఖ, SAC రేఖలు ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణమైనటువంటి అంశం. ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉండడం అనేది సర్వసాధారణం. స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే గ్రాఫ్స్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఎట్లా ఉంటాయి అని కనుక గ్రాఫ్స్ని మనం అధ్యయనం చేసే ముందు, SMC రేఖ తీసుకున్నా, AVC రేఖ తీసుకున్నా, SAC రేఖ తీసుకున్నా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంటాయి. ఈ మూడు రేఖలు కూడా ఎట్లా ఉంటాయి అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉండడం అనేది జరుగుతుంది ప్రారంభంలో. అయిన తర్వాత
ఆ ప్రారంభంలో 3 కిందికి వాళ్తున్నప్పుడు ఈ సమయంలో ఏబీసీ రేఖ ఎస్ఏసి రేఖకు క్రిందన, అంటే ప్రారంభంలో ఎస్ఏసి రేఖ క్రిందన ఏముంటుంది అంటే ఏబీసీ రేఖ అనేది ఎస్ఏసి రేఖకు దిగువన ఉండడం అనేది జరుగుతుంది. ఏబీసీ రేఖ అనేది ఎస్ఏసి రేఖకు క్రిందన ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎస్ఎంసి రేఖ ఏమవుతుంది అంటే ఏబీసీ రేఖకు కిందన ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎస్ఏసి రేఖకు సగటు వ్యయానికంటే కూడా సగటు చెరవ్యయం కిందగా ఉంటుంది. అదే రకంగా సగటు చెరవ్యయానికంటే కూడా స్వల్పకాలిక ఉపాంత వ్యయం అనేది పూర్తిగా కిందగా ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో ఈ 3 కూడా ఎట్లా ఉంటాయంటే యూ షేప్ని కలిగి ఉంటాయి, యూ ఆకారాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయిన తర్వాత ఏంటి అని కనుక చూసినట్లయితే ఈ 3 రేఖలు కూడా ప్రారంభంలో ఏ రకంగా ఉన్నాయి అని కనుక చూసినట్లయితే ఫస్ట్ ఈ 3 యూ షేప్లో ఉంటాయి. అయిన తర్వాత ప్రారంభంలో ఎస్ఎంసి రేఖ, అయిన తర్వాత ఏవిసి ఎస్ఏసి అనే 3 రేఖలు కూడా ఎడమ నుంచి కుడికి క్రిందకి వాళ్తూ ఉండడం అనేది సర్వసాధారణంగా మనం గమనించవలసినటువంటి అంశం అన్నమాట. కిందకి వాళ్తుంటాయి. ఆ కిందకి వాళ్తూ ఉన్నప్పుడు ఏ రేఖ పైన ఏ రేఖ ఉంటుందని కనుక చూసినట్లయితే ఏవిసి రేఖ అనేది సగటు చెరవ్యయ రేఖ అనేది స్వల్పకాలిక సగటు వ్యయానికంటే క్రిందిగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఏవిసి రేఖ అనేది దేనికి దిగువన ఉంటుంది? ఎస్ఏసికి క్రింద ఉంటుంది. అంటే ఇట్లా ఎస్ఏసి ఉంటే దాని క్రిందన ఏముంటుందంటే దాని కిందన ఉండేటటువంటి రేఖ ఏది అని కనుక చూసినట్లయితే ఇది ఏబీసీ రేఖ. ఈ ఏబీసీ రేఖకు దిగువన ఏముంటుంది అని కనుక చూసినట్లయితే ఎస్ఎంసి రేఖ. అంటే ప్రారంభంలో 3 కూడా యూ షేప్ ఉంటాయి. ఈ ఎస్ఏసి ఎస్ఎంసి ఏవిసి 3 కూడా ఎడమ నుంచి కుడికి క్రిందకి వాళ్తూ ఉంటాయి. అయిన తర్వాత ఈ క్రిందకి వాళ్తూ ఉన్నటువంటి పీరియడ్లో ఎస్ఏసికి సగటు వ్యయం కంటే కూడా సగటు చెరవ్యయం దిగువన ఉంటుంది. సగటు వ్యయాలతో పోల్చుకుంటే సగటు చెరవ్యయం దిగువన ఉంటుంది. సగటు చెరవ్యయం కంటే ఇంకా దిగువన ఉండేది ఏదై ఉంటుంది అని అంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయం అనేది దిగువన ఉండడం మనం గమనించవలసినటువంటి విషయము అని చెప్పి తెలియజేసుకోవడం అనేది జరిగిందనమాట. అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి క్రింద ఉంటాయి. అంటే ఏంటంటే మనం గ్రాఫ్లో కనుక అధ్యయనం చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎంసి కంటే ఏవిసి రేఖ ఎక్కువ. అంటే ఈ యొక్క ఏదైతే ఎస్ఎంసి రేఖ ఉందో ఈ ఎస్ఎంసి కంటే కూడా ఏవిసి రేఖ ఎక్కువ. అంటే ఎస్ఎంసి ఏవిసి ఎస్ఎసి ఎస్ఎంసి కంటే ఏవిసి ఎక్కువ, ఏవిసి కంటే ఎస్ఎసి ఎక్కువ అనేటటువంటి అంశాన్ని మనం ప్రారంభంలో గమనించవలసిన అవసరం అనేది ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటి మధ్యన ఉండేటటువంటి సంబంధం ఎట్లా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని చూస్తున్నాం. కాబట్టి తర్వాత ఎస్ఎంసి రేఖ, ఏవిసి రేఖ, ఎస్ఏసి రేఖలు ఈ 3 కూడా వరుసగా సిఏబి అనే 3 బిందువుల దగ్గర ఒకే క్రమంలో కనిష్ట స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఈ ఎస్ఎంసి రేఖ సి అనేటటువంటి బిందువు వద్ద ఎస్ఎంసి రేఖ సి అనేటటువంటి బిందువు వద్ద, అదేవిధంగా ఈ ఏవిసి రేఖ అనేది ఏ అనే బిందువు వద్ద, ఎస్ఏసి అనే రేఖ బి అనే బిందువు వద్ద. అంటే సిఏబి 3 రేఖలు ఏవైతే ఎస్ఎంసి ఏవి ఎస్ఏసి ఏవిసి ఈ 3 బిందువులు ఏమైనా అంటే ఇది సి అనే బిందువు దగ్గర, ఇది బి అనే బిందువు దగ్గర,
ఇది సి, సారీ, ఇది బి అనే బిందువు దగ్గర, ఇది ఏ అనే బిందువు దగ్గర, ఈ 3 బిందువుల దగ్గర 3 రేఖలు అనేవి కనిష్ట స్థాయికి చేరుకోవడం అనేది జరిగిందనమాట. మనం గమనించవలసినటువంటి విషయం అనమాట. వరుసగా ఇవి 3 క్రమంగా దగ్గరగా ఒకే దగ్గరగా కనిష్ట స్థాయిలో చేరుకోవడం అనేది జరిగింది. ఈ కనిష్ట స్థాయిలో చేరుకున్న తర్వాత ఇవి మళ్ళీ ఏమవుతాయి అంటే కనిష్ట స్థాయిలోనే ఉండకుండా మళ్ళీ కంటిన్యూస్గా పెరగడం అనేది జరుగుతుంది. ఈ సి బిందువు, ఏ బిందువు, బి బిందువును దాటి ఏవిసిని తీసుకున్నా, ఎస్ఎంసి తీసుకున్నా, ఎస్ఎస్సిని మూడింటిని తీసుకున్నా, ఏ దానిని తీసుకున్నా కూడా ఆ బిందువుల తర్వాత తిరిగి అవి పెరగడం అనేది ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఇవి తగ్గుతూ ఉన్నప్పుడేమో ఒక రేంజ్లో ఉంటాయి, పెరుగుతూ ఉన్నప్పుడు మరొక రేంజ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఏంటి అనేవి కనుక చూసినట్లయితే ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి అని కనుక చూసినట్లయితే ఎస్ఎంసి దేనికంటే ఎక్కువగా ఉంటుంది? ఏవిసి కంటే ఎక్కువ. ఏవిసి అనేది ఏసీ కంటే ఎక్కువగా ఉండడం అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏసీ కంటే ఎస్ఎంసి ఎక్కువగా ఉంటుంది, ఏవిసి కంటే ఎస్సీ ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్లోనేమో ఇవి 3 కూడా యూ షేప్లో ఉంటాయి. అయిన తర్వాత క్రమంగా ఏమవుతున్నాయంటే ఎడమ నుంచి కుడికి, ఇది ఎడమ నుంచి కుడికి, ఇది ఎడమ నుంచి కుడికి, ఇది ఎడమ నుంచి కుడికి, 3 ఎడమ నుంచి కుడికి క్రిందికి వాళ్తాయి. అయిన తర్వాత ఆ 3 కూడా ఒక స్థాయి తర్వాత 3 కూడా కనిష్టం అవ్వడం జరుగుతుంది. ఒక బిందువు దగ్గర సిఏబి అనే 3 బిందువుల దగ్గర 3 సగటు మొత్తం వ్యయము, సగటు వ్యయము, సగటు చెరవ్యయము అనేటటువంటి 3 రేఖలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత మళ్ళీ అవి ఆటోమేటిక్గా పెరగడం అనేది జరుగుతుంది. పెరుగుతూ ఉన్నప్పుడు అంటే ఈ సి బిందువు తర్వాతనేమో ఎస్ఎంసి రేఖ, ఏ బిందువు తర్వాతనేమో ఏవిసి రేఖ, బి బిందువు తర్వాతనేమో ఎస్ఎస్సి రేఖ అనేవి 3 రేఖలు కూడా పెరగడం అనేది జరుగుతుంది. పెరుగుతున్నప్పుడు దేనికంటే ఏది ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మొట్టమొదటి చూసినట్లయితే ఎస్ఎంసి రేఖ అనేది ఏసీ కంటే ఎక్కువ, ఏసీ కంటే ఎస్ఎంసి అనేది ఏసీ కంటే ఎక్కువగా ఉంది. అదే రకంగా ఏసీ అనేది ఏవిసి కంటే ఎక్కువగా ఉంది, అంటే ఎక్కువగా పెరుగుతూ ఉంది అనేటటువంటి అంశాన్ని గమనించవలసిన అవసరం అనేది ఉందన్నమాట. ఏంటి ఇక్కడ ఏమైంది అని కనుక చూసినట్లయితే ఇవి కనిష్ట బిందువు తర్వాత 3 రేఖలు కూడా ముందుకు ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఇవి పెరుగుదల అనేది మనం గమనించవలసిన అవసరం అనేది ఉంది. గమనిస్తూ ఉన్నప్పుడు ఎస్ఎంసి ఏవిసి కంటేనేమో ఎస్సీఏసీ అనేది ఎక్కువగా ఉంది. ఎస్ఏసీ కంటేనేమో కూడా స్వల్పకాలిక ఉపాంత రేఖ ఎస్ఎంసి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమై ఉంటుంది అంటే ఎస్ఎంసి రేఖ పెరగడం ప్రారంభమైనప్పుడు ఏవిసి ఎస్ఏసీలు కూడా ఎస్ఎంసి రేఖ పెరిగింది అని అంటే ఏవిసి రేఖ అదే మాదిరిగా ఎస్ఏసీ రేఖ 2 కూడా తగ్గడం అనేవి గమనించవలసినటువంటి విషయం. అంటే ఈ ఎంసీ రేఖ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఎంసి రేఖ పెరుగుతుంది అంటే ఇవి 2 కూడా తగ్గుతున్నాయి. బట్ కాకపోతే ఏమైందంటే దీనికంటే కూడా ఎస్సీ కంటే కూడా ఏవిసి అనేది ఎక్కువగా తగ్గడం అనేది జరిగింది. 2 కూడా తగ్గుతున్నాయి, బట్ కాకపోతే ఎస్ఎస్సి అనేది తక్కువగా తగ్గుతుంది, ఏవిసి అనేది ఎక్కువగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. మళ్ళీ చూసినట్లయితే ఎస్సీ రేఖ తగ్గుతూ ఉన్నప్పుడు ఎస్ఎంసి ఎల్లప్పుడూ కూడా ఎస్ఏసి తగ్గుతూ ఉంది. ఎస్ఎంసి రేఖ కనుక తగ్గినప్పుడు ఎస్ఏసి రేఖ అనేది తగ్గుతూ ఉన్నప్పుడు అంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ అనేది తగ్గుతున్నప్పుడు, స్వల్పకాలిక ఉపాంత వ్యయము అనేది కనుక తగ్గుతున్నప్పుడు స్వల్పకాలిక సగటు వ్యయము అనేది తగ్గుతూ ఉన్నప్పుడు స్వల్పకాలిక ఉపాంత వ్యయము అనేది ఏమవుతుంది అంటే స్వల్పకాలిక సగటు వ్యయం కంటే తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. స్వల్పకాలిక సగటు వ్యయము అనేది తగ్గుతూ ఉన్నప్పుడు
స్వల్పకాలిక ఉపాంత వ్యయం అనేది కూడా సగటు వ్యయంతో పోల్చుకున్నట్లయితే తక్కువగా ఉండడం అనేది మనం గమనించవలసినటువంటి విషయం అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ అంటే ఎస్ఏసి తగ్గుతున్న సమయంలో ఎంసీ కూడా తగ్గుతుంది, కానీ ఏమవుతుంది అంటే తక్కువ మొత్తంలో తగ్గడం అనేది జరుగుతుంది. కనిష్ట స్థాయికి చేరుకునేంత వరకే అదే రకంగా ఉంటుంది. కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత అంటే సి బిందువు ఏదైతే ఉందో ఆ కనిష్ట స్థాయి తర్వాత ఏమవుతుంది అంటే ఎస్ఎంసి రేఖ అనేది ఎక్కువగా పెరుగుతుంది, ఎస్ఏసి రేఖ అనేది తక్కువగా పెరగడం అనేది మనం గమనించవలసినటువంటి అంశం అని చెప్పి తెలియజేసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక అంశం ఏంటి అంటే ఎస్ఏసి రేఖ కనిష్ట బిందువుకు చేరే వరకు ఎస్ఏసి రేఖ అంటే కనిష్ట స్థాయికి చేరే వరకు ఎస్ఏసి రేఖకు దిగువన ఉంది. ఎస్ఏసి రేఖ కనిష్ట స్థాయికి చేరే వరకు ఇక్కడ ఏదైతే ఎస్ఏసి రేఖ కనిష్ట స్థాయికి చేరుకుంది, కనిష్ట స్థాయికి చేరుకునే వరకు ఎస్ఎంసి రేఖ అనేది దిగువగా ఉంది. కనిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఎస్ఎంసి రేఖ అనేది ఎగువగా అంటే ఎస్ఏసి కంటే కూడా ఎస్ఎంసి అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి అనంటే ఎస్ఏసి అనేది కనిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు సగటు వ్యయాలు అనేవి తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎస్ఎన్సి రేఖ అంటే సగటు ఉపాంత వ్యయము అనేది ఎక్కువ కావడం అనేది జరిగింది. కాబట్టి ఎడమ నుంచి కుడికి పైకి వాలుతూ ఉంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఎస్ఎంసి రేఖ ఎస్ఏసి రేఖ పైన ఉండటమే కాకుండా ఎస్ఏసి రేఖ కంటే కూడా ఎస్ఎంసి రేఖ వేగంగా పెరగడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. మళ్ళీ కనుక చూసినట్లయితే ఫస్ట్ వీటి మధ్య రిలేషన్ ఎట్లా ఉంది అని అంటే 3 రేఖలు కూడా యు ఆకారాన్ని కలిగి ఉండడం అనేది జరిగింది. 3 రేఖలు కూడా యు ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఇనిషియల్గా కనుక చూసినట్లయితే ప్రారంభంలో కనుక ఎస్ఎంసి రేఖ సగటు ఉపాంత వ్యయ రేఖ స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ సగటు చెరవ్యయాలు 3 కూడా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉన్నాయి. అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతున్నాయి అంటే తగ్గుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేసుకోవడం అనేది జరిగింది. అట్లా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ తగ్గిన తర్వాత కనిష్ట బిందువు చేరడం అనేది జరుగుతుంది, కనిష్ట స్థాయికి చేరుకోవడం అనేది జరుగుతుంది. స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ సి బిందువు దగ్గర, సగటు వ్యయరేఖ ఏ బిందువు దగ్గర, స్వల్పకాలిక సగటు వ్యయరేఖనేమో బి బిందువు దగ్గర 3 కూడా కనిష్ట స్థాయిని చేరుకోవడం అనేది జరిగింది. ఆ కనిష్ట స్థాయి తర్వాత ఏమవుతుంది అంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ, స్వల్పకాలిక సగటు వ్యయరేఖ, సగటు చెరవ్యయరేఖలు 3 కూడా పైకి వాలడం అనేవి జరుగుతుంది. అంటే కనిష్ట బిందువు తర్వాత 3 వ్యయాలు కూడా పెరగడం అనేది ప్రారంభమైంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. అయితే ఫస్ట్ 3 తగ్గుతూ ఉన్నప్పుడు ఏమైంది అంటే దేనికంటే ఏది ఎక్కువగా ఉంది అని కనుక చూసినట్లయితే స్వల్పకాలిక ఉపాంత వ్యయం కంటే కూడా చెరవ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్పకాలిక ఉపాంత వ్యయం కంటే సగటు చెరవ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. సగటు చెరవ్యయాల కంటే కూడా సగటు వ్యయము అనేది ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఎప్పుడు తగ్గుతున్న పీరియడ్లో కనుక చూసినట్లయితే కనిష్ట స్థాయిలో 3 కూడా కనిష్టం కావడం జరిగింది. కనిష్ట స్థాయి తర్వాత కనిష్ట బిందువుల తర్వాత ఎస్ఎంసి రేఖ, ఏవిసి రేఖ, ఎస్ఏసి రేఖ, స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ, స్వల్పకాలిక సగటు వ్యయరేఖ, సగటు చెరవ్యయ రేఖలు కనిష్ట బిందువు తర్వాత పెరగడం ప్రారంభించినప్పుడు ఎస్ఎంసి రేఖ అంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయరేఖ స్వల్పకాలిక సగటు వ్యయం కంటే కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. స్వల్పకాలిక సగటు వ్యయం కంటే ఉపాంత వ్యయం ఎక్కువగా ఉంది. అయిన తర్వాత స్వల్పకాలిక సగటు వ్యయము అనేది సగటు చెరవ్యయాల కంటే ఎక్కువగా ఉంది. స్వల్పకాలిక సగటు వ్యయం కంటే కూడా ఉపాంత వ్యయం ఎక్కువగా ఉంది. సగటు చెరవ్యయాల కంటే కూడా స్వల్పకాలిక సగటు వ్యయం ఎక్కువగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. ఇక్కడనేమో మనం తగ్గుతూ ఉన్నప్పుడేమో ఎస్ఎంసి, ఏవిసి, ఎస్ఎస్సి ఎస్ఎంసి కంటే ఏవిసి ఎక్కువగా ఉంది, ఏవిసి కంటే
ఎస్ఎస్సి ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కనిష్ట బిందువు తర్వాత ఏమైంది అని కనుక చూసినట్లయితే ఎస్ఎంసి అనేది అన్నిటికంటే ఎక్కువగా ఉంది. అంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయం ఎక్కువగా ఉంది. స్వల్పకాలిక ఉపాంత వ్యయం తర్వాత స్వల్పకాలిక సగటు వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్పకాలిక సగటు వ్యయాల తర్వాత సగటు చెరవ్యయాలు అనేవి ఎక్కువగా, అంటే సగటు చెరవ్యయాలు ఉండడం అనేది గమనించడం జరిగింది అని చెప్పి తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఏంటి అని కనుక చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎస్ఎస్సి తగ్గుతున్నప్పుడు ఎస్ఎంసి ఎల్లప్పుడూ ఎస్ఎస్సి కంటే ఎస్ఎస్సి అనేది తగ్గుతూ ఉన్నప్పుడు ఎస్ఎంసి ఎల్లప్పుడూ కూడా ఎస్ఎస్సి కంటే తక్కువగానే ఉండడం అనేది జరిగిందనమాట. అంటే సగటు వ్యయం అనేది తగ్గుతూ ఉన్నప్పుడు స్వల్పకాలిక ఉపాంత వ్యయము అనేది సగటు వ్యయం కంటే తక్కువగానే ఉండడం అనేది జరిగిందనమాట. అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే సగటు వ్యయము తగ్గుతూ ఉన్న సమయంలో సగటు ఉపాంత వ్యయం కూడా స్వల్పకాలిక ఉపాంత వ్యయం కూడా తగ్గి కనిష్ట స్థాయికి చేరుకుంటుంది. అయిన తర్వాత పెరుగుతూ ఉన్న సమయంలో ఏమవుతుంది అంటే కనిష్ట బిందువు తర్వాత ఇవి పెరగడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాయి అంటే కనిష్ట బిందువు తర్వాత ఎస్ఎస్సి రేఖ కనిష్ట బిందువుని చేరుకున్న తర్వాత ఏమవుతుంది అంటే ఎస్ఎంసి రేఖ అనేది స్వల్పకాలిక ఉపాంత వ్యయ రేఖ అనేది స్వల్పకాలిక సగటు వ్యయ రేఖకు పైకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇవి తక్కువగా ఉంటాయో ఎస్ఎస్సి కంటే ఎస్ఎంసి తక్కువగా ఉన్నంత వరకు ఏమవుతుంది అని అంటే ఎస్ఎస్సి రేఖకు దిగువన ఉండడం అనేది జరుగుతుంది. కనిష్ట బిందువు తర్వాత ఎస్ఎస్సి కనిష్ట బిందువు తర్వాత ఏమవుతుంది అంటే స్వల్పకాలిక సగటు వ్యయం కంటే కనిష్ట బిందువు ఎస్ఎస్సి కనిష్ట బిందువు ఏది బి అనేటటువంటి బిందువు అని మనం అనుకున్నాం. ఈ బి అనేటటువంటి బిందువుని స్వల్పకాలిక సగటు వ్యయం యొక్క బిందువు అనుకున్నాం. ఈ బిందువు తర్వాత ఏమవుతుంది అంటే ఎస్ఏసి కంటే కూడా ఎస్ఎంసి ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే స్వల్పకాలిక సగటు వ్యయాల కంటే స్వల్పకాలిక ఉపాంత వ్యయాలు అనేవి పెరగడం జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆ కనిష్ట బిందువు చేరకంటే ముందేమో ఎస్ఎంసి రేఖ అనేది దిగువన ఉంది. కనిష్ట బిందువుని చేరుకున్న తర్వాత ఎస్ఎంసి రేఖ పైకి వెళ్ళిపోవడం అనేది జరిగింది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి అంశం ఇక్కడ చర్చించుకోవడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము సంస్థ దీర్ఘకాలిక వ్యయాలు ఏ రకంగా ఉంటాయి. ఇప్పుడు ఏం చూసుకున్నాం ఇంతకుముందు అంటే సగటు చెరవ్యయము, సగటు వ్యయము, ఉపాంత వ్యయము మూడింటికి మధ్య ఎట్లాంటి రిలేషన్స్ ఉన్నాయి, స్వల్పకాలానికి సంబంధించినటువంటి ఎట్లా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి సంస్థ దీర్ఘకాలిక వ్యయాలు ఫర్మ్స్ లాంగ్ రన్ కాస్ట్ కర్వ్స్. ఇన్ ద లాంగ్ రన్ there are no fixed factors of production and hence there is no fixed cost. The firm can change its size or scale of plant and employ more or less input. Thus it is in the long run all factors are variable and hence all costs are variable. అంటే మనకి ఇక్కడ ఉండేటటువంటి అంశం ఏమై ఉంది అంటే దీర్ఘకాలం, స్వల్పకాలము అంటేనేమో మనం స్వల్పకాలము అని అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి అంశాన్ని మనం చూసుకున్నాం. దీర్ఘకాలము అని అంటే కనుక దీర్ఘకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలు అనేటివి ఏమి ఉండవు అని చెప్పుకున్నాం. మనం చెప్పుకునేటటువంటి అంశం ఏంటంటే దీర్ఘకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలకు అవకాశం అనేది లేదు అనేటటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. నో ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పుకున్నాం, నో ఫిక్స్డ్ ఫ్యాక్టర్స్ అని అనుకున్నాం. అంటే ఉత్పత్తికి తోడ్పడేటటువంటి ఉత్పత్తి కారకాలను స్థిర ఉత్పత్తి కారకాలు, చర ఉత్పత్తి కారకాలు అని చెప్పి రెండు రకాలుగా విభజన చేయడం అనేది జరిగింది. ఆ దీర్ఘకాలంలో ఉండే స్థిర ఉత్పత్తి కారకాలు ఉండడానికి అవకాశం అనేది లేదు. ఏముంటాయి అని కనుక చూసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి స్థిర వ్యయాలు అనేవి ఉండవు. కాబట్టి సంస్థ తన పరిమాణాన్ని లేదా ప్లాంట్ తరహాను, అంటే ఏ తరహాలో ఉత్పత్తి జరుగుతుంది అని ఏ తరహాకు మార్చుకోవాలి అనేది సంస్థ యొక్క పరిమాణము లేదా ఏ తరహా ఉత్పత్తి పరిమాణం ఏ తరహాలో మార్చుకోవాలి, ఎక్కువనా లేదా తక్కువనా అనేటటువంటిది ఉత్పాదకాలను వాడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీర్ఘకాలంలో అన్ని
ఉండేటటువంటి ఉత్పత్తి కారకాలు ఏవై ఉంటాయంటే చర ఉత్పత్తి కారకాలు మాత్రమే ఉపయోగించడం అనేది జరుగుతుంది. చర ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మాత్రమే దీర్ఘకాలంలో ఉత్పత్తులు కొనసాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వ్యయాలను ఏమంటున్నాము అంటే చర వ్యయాలుగానే తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే దీర్ఘకాలంలో ఉండేటటువంటివి అన్నీ కూడా ఏ వ్యయాలు అంటాము అంటే చర వ్యయాలుగానే తెలియజేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే దీర్ఘకాలంలో స్థిర ఉత్పత్తి కారకాలు ఏమీ ఉండవు, కాబట్టి స్థిర వ్యయాలు ఉండడానికి అవసరం అసలే ఉండదు. అయిన తర్వాత సంస్థ తన పరిమాణాన్ని లేదా తన యొక్క తరహాని, స్కేల్ తరహా ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మార్చుకోవాలన్నా, పెంచాలి అన్నా, ఎక్కువ లేదా తక్కువ ఉత్పాదకాలను వాడాలి అనన్నా, ఎక్కువ లేదా తక్కువ ఉత్పాదకాలను వాడవచ్చును లేదా అనేటటువంటి అంశాన్ని వాడవచ్చు. అయితే అనేటటువంటి అంశాన్ని దీర్ఘకాలంలో ఉండేటటువంటి చర ఉత్పత్తి కారకాలపైననే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటివన్నీ చర ఉత్పత్తి కారకాలే కనుక ఇక్కడ అయ్యేటటువంటి వ్యయం, ఉత్పత్తికి అయ్యేటటువంటి వ్యయాన్ని ఏమంటున్నామంటే చరవ్యయంగా తెలియజేయడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ దీర్ఘకాలిక వ్యయరేఖలు ఏ రకంగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని మనం అధ్యయనం చేయాలి. ఏంటని కనుక చూసినట్లయితే వివిధ స్థాయిల్లో ఉత్పత్తి చేయడానికి అవసరం ఉండేటటువంటి స్వల్పకాలిక సగటు వ్యయరేఖలకు చెందినటువంటి ఏవైతే కనిష్ట బిందువులు ఉంటాయో ఆ కనిష్ట బిందువు అంటే కనిష్ట వ్యయాలు ఉండేటటువంటి బిందువులు ఏవైతే ఉంటాయో, కనిష్ట సగటు వ్యయాలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నింటినీ ఏం చేస్తారు అంటే కలిపి గీసేటటువంటి రేఖనే దీనిని ఏమంటున్నామంటే దీర్ఘకాలిక వ్యయరేఖ అని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతుందన్నమాట. మళ్ళీ చూసినట్లయితే వివిధ స్థాయిల్లో ఉత్పత్తి చేయడానికి, ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, వివిధ స్థాయిల్లో ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్న స్వల్పకాలిక సగటు వ్యయరేఖలు ఏవైతే ఉంటాయో SAC1, SAC2, SAC3 అంటే SAC1 అంటే ఒక కాలానికి సంబంధించింది, SAC2 అంటే ఇంకొక సంస్థకి ఇంకొక కాలానికి సంబంధించింది. ఈ రకంగా వివిధ స్థాయిల్లో ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నటువంటి స్వల్పకాలిక సగటు వ్యయరేఖల కనిష్ట వ్యయ స్థాయి ఏదైతే ఉంటుందో, కనిష్ట వ్యయాలు ఎక్కడైతే సంస్థలో ఉంటాయో వాటన్నింటినీ కలిపి గీసేటటువంటి రేఖను దీర్ఘకాలిక సగటు వ్యయరేఖగా చూపించడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే లెఫ్ట్విచ్ అనేటటువంటి ఆర్థికవేత్త తన యొక్క మాటలలో కొన్ని అంశాలను తెలియజేయడం అనేది జరిగింది. లెఫ్ట్విచ్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రకారం ఏమన్నాడు అంటే సంస్థకు కోరుకున్న ప్లాంట్ తరహాను అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన సమయం లభించినప్పుడు, సంస్థకు కోరుకున్న ప్లాంట్ తరహాను అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన సమయం లభించినప్పుడు వివిధ మొత్తాలలో ఉత్పత్తి చేయడానికి సాధ్యమయ్యేటటువంటి కనిష్ట సగటు వ్యయాన్ని దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖలు చూపిస్తుంది అని అన్నాడు. అంటే ఇతని ప్రకారం ఏంటంటే సంస్థ కోరుకున్నటువంటి ప్లాంట్ తరహాను ఏ తరహాలో అభివృద్ధి చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి కావలసినటువంటి సమయం లభించినటువంటి వివిధ మొత్తాల ఉత్పత్తి స్థాయి కనిష్ట సగటు వ్యయాలు అంటే తక్కువ సగటు వ్యయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ తక్కువ సగటు వ్యయాల ఆధారంగా దీర్ఘకాలిక వ్యయరేఖను చూపించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని లెఫ్ట్విచ్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియజేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జోస్ ఎస్ బెయిన్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రకారం ఏమన్నాడంటే దీర్ఘకాలంలో సాధ్యమయ్యే ప్రతి ఉత్పత్తికి అయ్యేటటువంటి కనిష్ట ఉత్పత్తి వ్యయాన్ని దీర్ఘకాలిక సగటు వ్యయం చూపిస్తుంది అన్నాడు. ఎటు తిరిగి ఆయన లెఫ్ట్విచ్, బెయిన్ ఇద్దరు కూడా ఒకే మాట అంటారు. అంటే కనిష్ట ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉంటుందో అది దీర్ఘకాలిక వ్యయంగా చూపించడం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఏంటంటే స్వల్పకాలిక సగటు వ్యయ రేఖల నుంచే ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యయ రేఖ అనేది రావడం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ప్రతి స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ ఒక స్థాయి ఉత్పత్తిని చేరడానికి తగిన ప్లాంట్ అంటే తగినటువంటి ఇది అనేది లభిస్తుందన్నమాట. అంటే ఆ ఉత్పత్తికి కావలసినటువంటిది లభించిన తర్వాత ప్రతి స్వల్పకాలిక సగటు వ్యయ రేఖ ఒక స్థాయి ఉత్పత్తికి చేరిన తర్వాత లభించినటువంటి వ్యయాల ఆధారంగా ఏమవుతుంది అని అంటే అయితే ముఖ్యంగా ఏంటి అంటే స్వల్పకాలిక కనిష్ట వ్యయం ఏదైతే ఉంటుందో కనిష్ట వ్యయము ఏ మేరకు వివిధ ప్లాంట్ల ఉత్పత్తికి సంస్థ ఉపయోగపడుతుందో అన్ని ప్లాంట్లను తయారు చేసి వివిధ స్థాయిలో ఉత్పత్తికి అయ్యేటటువంటి సంస్థకి సంబంధించిన వివిధ స్థాయిలో ఉత్పత్తికి సంబంధించినటువంటి తక్కువ కనిష్ట వ్యయం ఎక్కడైతే ఉంటుందో తక్కువ కనిష్ట వ్యయాన్ని దాటి ఏ సంస్థ అయితే సరైన ఉత్పత్తిని కొనసాగించదు. అంటే తక్కువ కనిష్ట వ్యయాన్ని దాటి ఉత్పత్తిని కొనసాగించడానికి వీలు లేదు కాబట్టి ఆ తక్కువ వ్యయాన్ని కలిగినటువంటి కనిష్ట బిందువులు కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో దానిని ఏమంటున్నామంటే అక్కడ ఏర్పడేటటువంటి రేఖను అంటే స్పర్శారేఖగా ఏర్పడుతుంది. దానిని ఏమంటున్నామంటే దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖగా చూపించడం అనేది జరుగుతుంది. అంటే స్వల్పకాలిక సగటు వ్యయ రేఖల ఆధారంగా దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. దీనిని ప్లాంట్ కర్వ్ అంటారు, లాఫ్ట్ కర్వ్ అని కూడా అనడానికి అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్ కనుక ఒక ఉదాహరణను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటి అని కనుక చూసినట్లయితే ఉదాహరణకి ఒక సంస్థలో 3 ప్లాంట్లు లేదా 3 భాగాలు అనుకున్నా కూడా 3 ప్లాంట్లుగానే విభజించడం అనేది జరిగింది. కాబట్టి 3 ప్లాంట్లు ఉన్నాయి అనుకుంటే వాటిని స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు చూడవలసిన అవసరం అనేది ఉంది. ఒకటేమో ఎస్ఎస్సి రేఖ, ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూడాలి. ఎస్ఎస్సి రేఖ, SSC2 రేఖ, SSC3 రేఖ. ఈ రకంగా స్వల్పకాలిక సగటు వ్యయానికి సంబంధించినటువంటి 3 రేఖల్ని మనం చూడవలసిన అవసరం అనేది ఉంది. SSC1, SSC2, SSC3. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక సంస్థలోని 3 ప్లాంట్లకి సంబంధించినటువంటి స్వల్పకాలిక వ్యయ రేఖలు అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే SSC1 అనేది చిన్న తరహాని చూపించడం అంటే తక్కువ మొత్తంలో ఉత్పత్తి జరిగేటటువంటిది. అయిన తర్వాత SSC1 నుంచి SSC2 నుంచి SSC3కి పెరిగినప్పుడు ఏమవుతుందంటే సంస్థ పరిమాణము అనేది పెరగడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. SSC1 అనేది చిన్న తరహాకి సంబంధించింది. ఇక్కడ 3 ప్లాంట్లుగా విభజించడం అనేది జరిగింది. SSC1 ఒక ప్లాంట్, SSC2 ఒక ప్లాంట్, SSC3 అనేది ఇంకొక ప్లాంట్ అన్నమాట. SSC1 అనేది చిన్న తరహాకి సంబంధించింది. SSC1తో పోల్చుకున్నట్లయితే SSC2 పెద్దది అని, SSC2 కంటే 3 ఇంకా పెద్దదని. అంటే SSC1 తర్వాత ఏర్పడేటటువంటి స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు ఏమైతే ఉన్నాయో వాటి యొక్క పరిమాణం క్రమంగా ఏమవుతుంది అని అంటే పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సంస్థలో తరహాను అంటే సంస్థ ఒక వస్తువుకు కనిష్ట వ్యయం అయ్యేటటువంటి అంటే ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలి అని అంటే ఆ వస్తువు పైన ఉత్పత్తిని ఎట్లా కొనసాగిస్తుంది అంటే వ్యయం కనిష్టం అయ్యేంత వరకు అత్యంత తక్కువ వ్యయం అయ్యేంత వరకు ఉత్పత్తిని కొనసాగించడం అనేది జరుగుతుంది. కాబట్టి కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి అంటే ఏదైనా ఒక వస్తువుని ఉత్పత్తి చేయాలంటే ఆ ప్లాంట్ ఏం చేస్తుందంటే తన యొక్క ఉత్పత్తి వ్యయము అనేది కనిష్టం అయ్యేంత వరకు ఆ వస్తువు పైన ఉత్పత్తి వ్యయాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని మనం గమనించవలసిన అవసరం అనేది ఉందన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏంటి అంటే OQ1 పరిమాణంలో వస్తువు ఉత్పత్తి చేయడానికి సంస్థ SSC1 ప్లాంటును లేదా SSC2 ప్లాంటును వాడడం అనేది జరిగింది. ఇప్పుడు OQ1 పరిమాణంలో ఉత్పత్తి చేయడానికి OQ1 పరిమాణంలో అంటే ఈ పరిమాణంలో వస్తువు ఉత్పత్తిని చేయడానికి సంస్థ ప్లాంట్ SSC ప్లాంట్ 1
ఏం ఉపయోగించింది అని అంటే ఈ భాగంలో ఏ భాగంలో వ్యయాన్ని చేయడం జరిగింది. అదే రకంగా ప్లాంట్ 2 ఎస్ఎస్సి 2కి సంబంధించినటువంటి రేఖ ఇది కాబట్టి ఇది కూడా బి బిందువు దగ్గర ప్లాంట్ బి ఎస్ఎస్సి 2ని కూడా వాడడం అనేది జరిగింది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవడం అనేది జరిగింది. అయిన తర్వాత ఉత్పత్తి స్థాయి OQ1 నుంచి అంటే ఈ ఎస్ఎస్సి 1 వాడిన ప్లాంట్ వాడడం వల్ల ఏమవుతుందంటే సగటు ఉత్పత్తి వ్యయం అనేది Q1 అంటే ఇక్కడ ఏ బిందువు వరకు కావడం అనేది జరిగిందనమాట. అదే రకంగా ప్లాంట్ 2ని కనుక వాడినట్లయితే ఎస్ఎస్సి 2ని కనుక వాడినట్లయితే సగటు వ్యయం రేఖ రెండింటిని కనుక చూసినట్లయితే సగటు వ్యయం ఏమైంది అని కనుక చూసినట్లయితే మళ్ళీ ఒకసారి చూసినట్లయితే SAC1 ఇదొక ప్లాంట్, SAC2 ఇదొక ప్లాంట్, SAC3 ఇదొక ప్లాంట్ అనుకున్నాం. మొట్టమొదట ప్లాంట్ 1 కనుక తీసుకున్నట్లయితే OQ1 వస్తువును ఉత్పత్తి చేయడం కోసం ఎంత వ్యయం చేయడం జరిగిందంటే A కాబట్టి ఈ ఎస్ఎస్సి 1 దగ్గర అయినటువంటి ఉత్పత్తి వ్యయం ఎంత అంటే Q1A OQ1A అంటే AC1ని ఉపయోగించడం వల్ల Q1A పరిమాణంలో సగటు వ్యయం, మామూలు వ్యయం కాదు, సగటు వ్యయం కావడం అనేది జరిగిందనమాట. అదే రకంగా ప్లాంట్ బిని ఉపయోగించినప్పుడు అంటే పరిమాణం సేమ్ OQ1 పరిమాణమే ఉంది కానీ ప్లాంట్ 2ని ఉపయోగించినప్పుడు ప్లాంట్ 2 అంటే SAC2ని ఉపయోగించినప్పుడు Q1 వస్తువు పరిమాణం చేయడానికి ఎంత మొత్తంలో వ్యయం అయింది అంటే B పరిమాణంలో వ్యయం కావడం జరిగింది. Q1 ఇక్కడ ప్లాంట్ బిని దగ్గర ఎంత వ్యయం అయింది అని అంటే Q1B వ్యయం కావడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే SAC1 ఉపయోగించినప్పుడు Q1A వ్యయము, SAC2 ఉపయోగించినప్పుడు Q2B వ్యయం కావడం జరిగింది. ఇక్కడ వ్యయం ఏది ఎక్కువ అంటే ప్లాంట్ 2ని ఉపయోగించినప్పుడు అయినటువంటి వ్యయం అనేది ఎక్కువ. Q1A కంటే కూడా Q2B అనేది ఎక్కువ వ్యయాన్ని కలిగి ఉంది అనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఈ భాగంలో వస్తు పరిమాణంలో మార్పు లేదు, బట్ కాకపోతే వ్యయంలో మాత్రం మార్పు అనేది ఉంది. అందుకే ఏమవుతుందంటే సంస్థ OQ1 ఉత్పత్తిని చేరడానికి అంటే OQ1 ఉత్పత్తి కావడానికి ప్లాంట్ ఏనే ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, ప్లాంట్ SAC1ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ మాత్రమే కనిష్ట వ్యయం అనేది అవుతుంది. అంటే ఆ వ్యయం తక్కువగా ఉంది కాబట్టి SAC1ని మాత్రమే ఉపయోగించడం అనేది జరుగుతుంది. SAC2ని కనుక ఉపయోగించినట్లయితే ఏమవుతుంది అంటే SAC1 కంటే కూడా SAC2లో వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది సాధారణంగా సగటు వ్యయం అనేది కనిష్ట స్థాయిలో ఉండదు కాబట్టి అది కరెక్ట్ కాదు అని చెప్పి SAC1ని ఏగా తీసుకోవడం, ఏ బిందువు దగ్గర Q1 ఉత్పత్తికి అయినటువంటి Q1A ఉత్పత్తి వ్యయం ఏదైతే ఉంటుందో అది కనిష్టంగా ఉంది కాబట్టి SAC1ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే సంస్థ Q2 పరిమాణంలో ఏదైతే Q2 పరిమాణం కనుక ఉత్పత్తిని చూడాలి మనం అని అనుకున్నట్లయితే సంస్థ Q2 పరిమాణంలో ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఉత్పత్తి పరిమాణాన్ని పెంచాలి అని అనుకున్నది. అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే సంస్థ Q2 పరిమాణంలో ఉత్పత్తిని చేయాలంటే అంటే ఉత్పత్తి పరిమాణాన్ని పెంచాలి అని అనుకున్నప్పుడు SAC1 నుంచి SAC2 ప్లాంట్ ఎక్కడైతే SAC1 నుంచి SAC2 ప్లాంట్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ SAC1 నుంచి SAC2
SSC1 SSC2 రెండు కూడా ఎక్కడైతే పరస్పరము సమానం కావడం జరిగింది. అంటే మనం బాగా ఇక్కడ గమనించవలసిన అవసరం ఏంటంటే Q నుంచి సంస్థ Q2 ఉత్పత్తి కావాలనుకుంది, ఉత్పత్తిని పెంచాలనుకుంది. ఉత్పత్తిని పెంచాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది, కనిష్ట వ్యయాలు అనేవి కావాలి. ముఖ్య ఉద్దేశం కనిష్ట వ్యయాలు అన్నప్పుడు ఇప్పుడు SSC1 నుంచి SSC2కి రావడం జరుగుతుంది. అట్లాంటప్పుడు ఈ SSC1 SSC2 రెండు కూడా C అనేటటువంటి బిందువు వద్ద SSC1 SSC2 ఎక్కడైతే సమానం చేయడం, రెండు కూడా పరస్పరం సమానంగా ఉన్నాయి. ఆ భాగంలో ఏమవుతుంది అంటే సగటు వ్యయం అనేది SSC1 SSC2 ప్లాంట్ Q2C అనేటటువంటి బిందువు దగ్గర Q2 వస్తువు పరిమాణానికి SSC1 SSC2 రెండు కూడా ఒకే భాగంలో C అనేటటువంటి బిందువు వద్ద సమానం కావడం జరిగింది. కాబట్టి సంస్థ SSC2 ప్లాంట్ని ఎన్నుకోవడం, అంటే ఇప్పుడు SSC1ని తీసుకున్నా SSC2ని తీసుకున్నా అక్కడ ఉండేటటువంటి ఏంటి అంటే వ్యయాలు అనేవి రెండు ఈక్వల్గానే ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ C అనేటటువంటి బిందువు దగ్గర ఏమవుతుంది అంటే SSC2ని కనుక తీసుకున్నట్లయితే SSC2 అనేది ఏమవుతుందంటే క్షీణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే D బిందువు ఇప్పుడు Q3 పరిమాణం అనేది పెరగడం, వస్తు పరిమాణం పెరిగింది. సేమ్ SSC2ని కనుక తీసుకున్నట్లయితే D అనేటటువంటి బిందువు వద్ద ఏదైతే D అనేటటువంటి బిందువు వద్ద కనిష్ట వ్యయం అనేది జరిగింది. ఇక్కడ A అనేటటువంటి బిందువు దగ్గర SSC1 దగ్గర కనిష్ట వ్యయం జరిగింది, D అనేటటువంటి బిందువు దగ్గర కనిష్ట వ్యయం అనేది జరిగింది. కాబట్టి ఈ కనిష్ట వ్యయాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా OQ3 అధిక ఉత్పత్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. అధిక ఉత్పత్తి ప్లస్ Q3D బిందువు వద్ద కనిష్ట సగటు వ్యయం అనేది ఏర్పడడం జరిగింది. కాబట్టి SSC2 ప్లాంట్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అయిన తర్వాత ఉత్పత్తిని ఇంకా కొనసాగించినట్లయితే OQ4 అనేది OQ4లో ఉత్పత్తి పరిమాణాన్ని పొడిగించడం అనేది జరిగింది. SSC2కి బదులుగా ఇక్కడ ఏమవుతుంది అని కనుక చూసినట్లయితే SSC2కి బదులుగా SSC3ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైతే SSC3 అనే రేఖ ఉందో ఆ SSC3 రేఖను తీసుకోవడం అనేది జరిగింది. SSC3 రేఖ అనేది F అనేటటువంటి బిందువు వద్ద కనిష్ట వ్యయాన్ని కలిగి ఉంది. కాబట్టి SSC2కి బదులుగా SSC3ని తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒకవేళ అట్లా కాకుండా SSC2నే కనుక తీసుకున్నట్లయితే SSC2ని Q4 ఉత్పత్తి జరగాలి అని అనుకున్నప్పుడు SSC2నే కనుక తీసుకున్నట్లయితే వ్యయం అనేది అధికంగా కావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి, వ్యయాలు అనేవి కనిష్టమైనప్పుడు మాత్రమే ఆ కనిష్ట సగటు వ్యయాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ వ్యయం ఎక్కువగా ఉంటుంది E అనేటటువంటి బిందువు దగ్గర, C అనేటటువంటి బిందువు దగ్గర వ్యయం ఎక్కువగా ఉంటుంది, B అనేటటువంటి బిందువు దగ్గర వ్యయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ సంస్థకి అయ్యేటటువంటి వ్యయాలు ఎక్కువ అవుతాయి, వస్తువు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే ఏ బిందువు దగ్గర సంస్థకి కనిష్ట వ్యయాలు ఉన్నాయి, D బిందువు దగ్గర కనిష్ట వ్యయాలు ఉన్నాయి, F బిందువు దగ్గర కనిష్ట వ్యయాలని గమనించవలసిన అవసరం అనేది ఉంది. అంటే OQ1 పరిమాణం ఉత్పత్తి చేసినప్పుడు A అనేటటువంటి బిందువు తక్కువ వ్యయాన్ని కలిగి ఉంది. OQ2 ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే C అనేటటువంటి బిందువు దగ్గర AC1 కంటే కూడా AC2 కనిష్ట వ్యయాన్ని కలిగి ఉంది. అదేవిధంగా Q3ని కనుక చూసినట్లయితే అంటే Q3 వస్తువు పరిమాణాన్ని పెంచినట్లయితే D బిందువు దగ్గర కనిష్ట సగటు వ్యయం కలిగి ఉంది. అదే రకంగా Q3 నుంచి Q4కి ఉత్పత్తిని పెంచినట్లయితే SSC2ని కనుక తీసుకున్నట్లయితే ఈ పరిమాణంలో ఉత్పత్తి వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది, F పరిమాణంలో ఉత్పత్తి వ్యయం అనేది కనిష్టంగా ఉండడం వల్ల ఈ ఏవైతే ఉన్నాయో ADF అనేటటువంటి ఈ కనిష్ట బిందువులన్నింటినీ ADF అనేటటువంటి కనిష్ట బిందువులన్నింటినీ కలిపి కలిపి గీయగా వచ్చేటటువంటి రేఖ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటున్నామంటే దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అని అంటున్నాం. లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్గా తెలియజేయడం అనేది జరిగింది. అంటే SSC1 SSC2 SSC3 స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలన్నీ కూడా ఏదో ఒక బిందువు దగ్గర ఏమైనాయి అంటే
ఈ యొక్క స్వల్పకాలిక దీర్ఘకాలిక వేరేఖను తాకుతూ వెళ్ళడం అనేది జరిగింది కాబట్టి ఆ స్వల్పకాలిక సగటు వేరేఖలు దీర్ఘకాలిక సగటు వేరేఖను ఎక్కడైతే స్పర్శారేఖలుగా ఉన్నాయో ఆ స్పర్శారేఖల వద్ద కనిష్ట వ్యయము అనేది ఏర్పడింది కాబట్టి తాకుతున్నటువంటిది ఏదైతే ఉందో అక్కడ కనిష్ట బిందువు దగ్గర అంటే తక్కువ వ్యయం దగ్గర తాకడం జరిగింది కాబట్టి వాటన్నింటి ఆధారంగా ఏర్పడినటువంటి రేఖని ఏమంటున్నామంటే దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖగా తెలియజేయడం అనేది జరిగింది. మంచిగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎక్కడైతే స్వల్పకాలిక సగటు వ్యయ రేఖలు కనిష్ట బిందువును కలిగి ఉంటాయి, కనిష్ట వ్యయాన్ని కలిగి ఉన్నాయో, ఇప్పుడు SSC1 ప్లాంట్ని తీసుకుంటే ఏ బిందువు దగ్గర కనిష్ట వ్యయము, SSC2 ప్లాంట్ని తీసుకున్నట్లయితే D బిందువు దగ్గర కనిష్ట వ్యయము, SSC3ని కనుక తీసుకున్నట్లయితే F బిందువు దగ్గర కనిష్ట వ్యయము అనేది ఉంది. ఈ 3 సగటు వ్యయ రేఖలు కనిష్ట బిందువుని కలిగి ఉండి దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖకు స్పర్శారేఖగా ఉన్నటువంటి బిందువు ఆధారంగా దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ అనేది ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. ఇది మనం చెప్పుకున్నటువంటి అంశం. అంటే రిలేషన్ ఎట్లా ఉంది, SSCకి ఏ విధంగా స్వల్పకాలిక సగటు వ్యయము, స్వల్పకాలిక ఉపాంత వ్యయము, అదే రకంగా సగటు చర వ్యయాలకి మధ్యన ఎలాంటి రిలేషన్ అనేది ఉంది. అదే రకంగా వచ్చేసి ఈ యొక్క దీర్ఘకాలిక వేరేఖలు ఏ రకంగా ఏర్పడతాయి, దీర్ఘకాలిక వేరేఖ ఏ రకంగా ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చూసుకోవడం అనేది జరిగింది. తిరిగి ఈ దీర్ఘకాలంలో ఉండేటటువంటి సంబంధం ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి దీర్ఘకాలంలో ఉండేటటువంటి సంబంధం అంటే దీర్ఘకాలిక సగటు వ్యయానికి దీర్ఘకాలిక ఉపాంత వ్యయం మధ్య డిఫరెన్స్ లేదా వాటి మధ్య రిలేషన్ ఏ రకంగా ఉంటుందో అనేటటువంటి అంశాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.